తమిళనాడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గత 11 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి కేటాయింపులు మీరు చూస్తే అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో ఏ నిధులైతే ఇచ్చారో దానికి దాదాపుగా 5 రెట్లు ఎక్కువ నిధుల్ని పన్నుల వికేంద్రీకరణ రూపంలో గ్రాంట్ల రూపంలో ఇవ్వటం జరిగింది. సో కాబట్టి కేంద్రం మాకు నిధులు ఇవ్వటం లేదు అన్నది పూర్తిగా అవాస్తవం, డిఎంకే చేసేటువంటి ఒక అబద్ధ ప్రచారం. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం ఈరోజు చెన్నై కార్యాలయంలో కూడా మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వాస్తవాల్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలని నిర్ణయించడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి ఇచ్చేటువంటి రుణాల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్ఈజీఎస్కి లాంటి పథకం కింద ఇచ్చేటువంటి నిధుల విషయంలో కానివ్వండి, అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో కానివ్వండి, తమిళనాడుకు ఎప్పుడూ పెద్దపీట కేంద్రం వేస్తూనే ఉంది. ఏదైనా పథకాల్లో నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదంటే అందులో మరి అవినీతి చేసే ఆస్కారం లేదు కనుక డిఎంకే ప్రభుత్వానికి ప్రాథమికత అవినీతి చేయటం కనుక జరగలేదు తప్పితే మరొకటి కాదు. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆయన గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చి ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైనప్పటికీ కూడా తమిళనాడు కల్చర్ పైన, తమిళనాడు సంస్కృతి, తమిళ భాష పైన, తమిళ ప్రజల పైన ప్రధాని నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి గౌరవం కానీ మక్కువ కానీ నాకు తెలిసి ఈ దేశంలో ఏ ప్రధాని చూపించలేదు. అంత గొప్ప కేవలం సంస్కృతి పట్ల, భాష పట్లే కాకుండా నిధుల కేటాయింపులో కూడా తమిళనాడుకు అంతటి ప్రాధాన్యం ఇచ్చి 5 రెట్లు ఎక్కువ నిధులు ఇస్తే ఇక్కడ అవినీతిమయమైనటువంటి స్టాలిన్ ప్రభుత్వం పూర్తిగా నిధుల్ని దుర్వినియోగం చేసి, అవినీతిమయం చేసి, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి దాన్ని ఒక పొలిటికల్ ఫండింగ్ కోసం రాష్ట్ర బడ్జెట్ని వాడుకుంటోంది తప్పితే ప్రజల అభివృద్ధి కోసం కాదు. అందుకే ఈ కాంగ్రెస్ డిఎంకే యొక్క జోడి ఏదైతే ఉన్నదో ఇది రానున్న మే ఎన్నికల్లో పెద్ద ఓటమిని ఎదురు చూడబోతోంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం త్వరలో రాబోతోంది. దాంతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో డబుల్ ఫాస్ట్ గ్రోత్ తమిళనాడుకు కూడా రాబోతోంది. సో ప్రజలందరూ వేచి చూస్తున్నారు ఇక్కడ ఈ ప్రభుత్వం దిగిపోవాలని, ఎన్డీఏ ప్రభుత్వం రావాలని. అలాగే ఈ కాంగ్రెస్ ఆర్ డిఎంకే యొక్క అవినీతిమయ కూటమి త్వరలో మరి కనుమరుగవ్వాలని, దాన్ని ఓడించాలని లక్ష్యంతో ప్రజలు ఉన్నారు. వారి దగ్గరికి వాస్తవాలను తీసుకువెళ్ళే కార్యాచరణ కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు మొత్తం కూడా బీజేపీ సమాయత్తమవుతోంది. ఇవి రాజకీయ అంశాలన్నీ కూడా మా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం కలిసి నిర్ణయించేటువంటి అంశాలు. దానిపై నేను వ్యాఖ్యానించడం సరికాదు. ఇక ఖచ్చితంగా తమిళనాడు ఎన్నికలు కొద్ది నెలల్లో ఉన్నాయి. ఈ కూటమి ఎన్డీఏ డబుల్ డిజిట్ గవర్నమెంట్ ఇక్కడికి తీసుకొస్తుంది. డబుల్ గ్రోత్, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ వస్తుంది. డిఎంకే కూటమికి డబుల్ డిజిట్ టాలీ కూడా రాదు. ఇదైతే నేను ఖచ్చితంగా ఫోర్కాస్ట్ చేసి చెప్పగలను. ఇక ఈ కూటమిలో ఎవరెవరు ఉంటారన్నది పార్టీ, జాతీయ, రాష్ట్ర నాయకత్వం కలిసి సమిష్టిగా నిర్ణయిస్తాయి. థ్యాంక్ యూ.